వైసీపీ సీనియర్ నేత మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం పెద్ద రచ్చలేపుండ్లా తనకు అడ్డొచ్చిన ప్రత్యర్థి రాజకీయ నాయకులైనా సీనియర్ ఐఏఎస్ అధికారులైనా సరే వారిపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడబ్బా. నోరు పారేసుకోవటం భూమన కరుణాకర్ రెడ్డికి అలవాటుగా మారిందని అంటున్నారు. తాజాగా తిరుపతి జిల్లా కలెక్టరు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న వెంకటేశ్వరరావుపై ఇష్టానుసారంగా పరుష పదాలతో విరుచుకుపడ్డాడు. డాకు మంగళ్ సింగ్ అంటూ ద్వంద్వార్థం వచ్చేలాగా ఎటకారంగా వ్యంగ్యంగా కలెక్టర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించున్నాడు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన అనగాని సత్యప్రసాద్ను కూడా చార్లెస్ శోభరాజ్ అంటూ కిండల్ చేసి ఉన్నాడబ్బా. అంటే ఈ రెండు పేర్లు ఉత్తర భారతదేశంలో పేరు మోసిన బందిపోటు దొంగలు కావటం గమనార్హం. అంటే దీంతో కలెక్టరు మంత్రి ఇద్దరు ఒకటే తరహాకు చెందిన వారని భూమన మాటల వెనుక అర్థం అన్నమాట. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చలేపుతున్నాయబ్బా. కలెక్టర్ సివిల్ డిస్ప్యూట్ కు సంబంధించినటువంటి కేసులో నా మీద కేసు రిజిస్టర్ చేస్తే ఓ డాకు మంగళ్ సింగ్ వెంకటేశ్వర్లు చిత్తూరు జిల్లాలో కనీసం అంటే 3000 సివిల్ కేసులున్నాయి. అవన్నీ కూర్చొని పంచాయతీలు నువ్వే చేసేస్తే తొందరగా అన్ని కూడా సెటిల్మెంట్ అయిపోతాయి కదా. నా మీద కేసేసినావు, ఇంకా నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్స్ అన్ని చేసేసేయి, ఇంకోట్లకు శ్రమ తగ్గుతుంది కదా. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్లు గడిపినటువంటి వాడిని డాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో. ఇక మన భూమనకి ఇట్లాంటి మాటలు మాట్లాడటం కొత్త ఏమి కాదు స్వామి. రాజకీయ నాయకులపై ఆయన చేసిన వ్యాఖ్యలు పక్కన పెడితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులైనా గతంలో ఇట్టాగే నోరు పారేసుకుంటాడు స్వామి. గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన శ్యామలారావుపై కూడా ఇట్లాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇక అధికారులు కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖ నేతలపై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ సామెతలు చెప్తూ సంస్కృత పదాలతో విమర్శించటం. అయితే సదరు నేతలు భూమన్ను కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తూ ఉంటారు. కానీ తిరిగి కౌంటర్ ఇవ్వలేని అధికారులపై కూడా భూమన అదే తీరుగా విమర్శించడంపై చర్చ జరుగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే తిరుపతి రూరల్ ఏరియా తన పల్లెలో స్వర్ణముఖి నది బఫర్ జోన్లోని భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తిరుపతి జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్ అమలు చేశారు. దీంతో భూమన కోపం నశాలానికి అంటుకుంది. దాదాపు 20 ఏళ్లుగా అనుభవిస్తున్న భూమిని ఒక్కసారిగా అధికారులు ప్రహరీ గోడలు బద్దలు కొట్టి మరీ స్వాధీనం చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ అక్కసంతా కలెక్టర్పై ఎల్లగక్కారు. కలెక్టర్ను బందిపోటు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా డాకు మంగళ్ సింగ్ అంటూ గతంలో వచ్చిన హిందీ సినిమాలో బందిపోటు క్యారెక్టర్తో ఆయన్ను పోల్చున్నాడు. దీనిపై స్థానిక కూటమి నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం తప్ప ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇలా సీనియర్ నేత అయినప్పటికీ గత ప్రభుత్వంలో బాధ్యత గల పదవుల్లో ఉన్నప్పటికీ అధికారులను ఉద్దేశించి బెదిరింపులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమని అధికారులు అంటున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు పైకి మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా జిల్లా కలెక్టర్ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే కింద స్థాయి అధికారులు మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా అధికారులపై నోరు పారేసుకోకుండా తగిన చర్యలు చేసుకోవాలని అందరూ అనుకుంటున్నారు. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో అనేది ఏచి చూడాలి సామి.